హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్య శెట్టి. ఈరోజు మనం టిష్యూ ఆర్ట్స్ని ఎలా చేయాలో చూసుకుందాం. మనకు కావాల్సినవి ఏమేంటి అంటే కలర్స్, కలర్ పెన్స్, కార్డ్బోర్డ్, సీజర్స్ అండ్ నైఫ్స్ అండ్ కలర్స్ అండ్ టిష్యూస్. మెయిన్ దీంట్లో కావాల్సింది మనకి టిష్యూస్. మనం కట్ చేసుకున్న ప్లెయిన్ కార్డ్బోర్డ్ని తీసుకుందాం. దీన్ని మనం ఇప్పుడు సర్కిల్లో కట్ చేసుకోవాలన్నమాట. సర్కిల్లో కట్ చేసుకోవడానికి మనం ఈ ప్లేట్ని యూజ్ చేసి మనం సర్కిల్ షేప్లో దీన్ని సర్కిల్లో కట్ చేసేయడానికి ఈ ప్లేట్ అనేది యూజ్ చేస్తున్నాం. దీన్ని ఇప్పుడు మనం స్కెచ్ పెన్తో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత సిజర్తో దీన్ని ఇప్పుడు కట్ చేద్దాం. మనం కొన్ని మిగిలిపోయిన కార్డ్బోర్డ్స్ని ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. మీకు ఎంత స్క్వేర్ షేప్ కావాలంటే అంత స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. మనం మిగిలిపోయిన కార్డ్బోర్డ్స్ని ఇలా కట్ చేసుకున్నాం కదా. ఈ కట్ చేసిన కార్డ్బోర్డ్ని మనం ముందుగా కట్ చేసిన ఈ సర్కిల్ కార్డ్బోర్డ్ మీద పేస్ట్ చేయాలన్నమాట. మన దగ్గర ఇలాంటి గ్లూగమ్ ఉంటే ఇలాంటి గ్లూగమ్ తీసుకొని ఇలా అప్లై చేసేసుకొని పేస్ట్ చేసేసుకోవాలి. ఇలా ఈ కార్డ్బోర్డ్ మొత్తాన్ని మనం పేస్ట్ చేయాలి. మనం క్యూబ్స్లా కట్ చేసుకునేవన్నీ ఈ వైట్ కార్డ్బోర్డ్ మీద ప్లేస్ చేసాం కదా గమ్ గ్లూతో. ఇప్పుడు దాన్ని ఏం చేద్దామంటే ఈ టిష్యూ పేపర్ కదా తీసుకొని ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఈ టిష్యూ పేపర్ని బౌల్ కట్టేయాలి. మనం ఇందాక టిష్యూస్ అంటించుకున్నాం కదా. టిష్యూస్ అంటించుకున్న తర్వాత మీకు కావాల్సిన కలర్స్ని తీసుకొని ఇలా కలరింగ్ చేసుకోండి. మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్తో కలరింగ్ చేయండి. నాకు ఈ కలర్ నచ్చింది, నేను ఈ కలర్తో కలరింగ్ చేస్తున్నాను. మనం ఇందాక తీసుకున్న టిష్యూస్ ఉంది కదా, ఈ టిష్యూని ఎలా యాడ్ చేయాలంటే మనం శారీస్కి కుచ్చులు పోసుకుంటాం చూసారా. శారీస్కి మనం కుచ్చులు పోసుకుంటాం కదా, ఇలా శారీస్కి కుచ్చులు పోసుకున్నట్టు పోసుకొని వీటిలన్నిటి మధ్యలో ఇలా ఫెవిక్విక్ వేసుకొని గమ్ చేసుకొని ప్లేస్ చేసుకోండి. ఇలా ఇందాక మనం ఎంసిల్ తీసుకున్నాం కదా, దాన్ని కనుక మనం రెండింటిని కనుక మిక్స్ చేస్తే మనకి ఈ కలర్లో వస్తుంది. దాన్ని మనం ఇప్పుడు ఆ బోర్డ్కి అతికియడానికి నేను వెల్కమ్ అని చెప్పి తీసుకుంటున్నాను. మీకు ఏమైనా నేమ్స్ కానీ ఎలా కావాలంటే అలా యూజ్ చేయొచ్చు. మనం యూజ్ చేసినకి అయితే వెల్కమ్ అని రాసాం కదా, ఒక 10 minutes ఉంచిన తర్వాత దీన్ని ఇలా తీసేస్తే మనకి ఎలా కావాలంటే అలా వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ వెల్కమ్ని మనం ఇందాక తయారు చేసుకున్న కార్డ్బోర్డ్కి ప్లేస్ చేద్దాం. ఇప్పుడు మనం వీటికి కలర్స్ యాడ్ చేసుకుందాం. నేను ఇప్పుడు ఆరెంజ్ కలర్ యాడ్ చేస్తున్నా, చూడండి చూపిస్తాను. మీ దగ్గర ఉన్న కలర్స్ ఏమైనా యాడ్ చేయొచ్చు. నాకు ఇప్పుడు ఆరెంజ్ నచ్చింది, నేను ఆరెంజ్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇది తీసాం కదా, ఇప్పుడు దీనికి మనము గ్లూ వేసి అతికిద్దాం. చూడండి నాకు ఇలా మధ్యలో అతుక్కొని మీరు అతుక్కోకుండా తీసుకోండి. ఇప్పుడు మనం దీన్ని ఇలా ప్లేస్ చేసుకోవాలన్నమాట. ఇదంతా కంప్లీట్ అయిపోయాక ఇప్పుడు మనం వాల్కి ఎలా హ్యాంగ్ చేయాలంటే మీ దగ్గర ఇలాంటి థ్రెడ్ ఉంటే తీసుకొని ఇప్పుడు మనం ఇందాక మిగిలిపోయిన కార్డ్బోర్డ్లో ఇక్కడ ఒక స్క్వేర్ షేప్ అనేది మనం కట్ చేసుకోవాలి. ఎలా కట్ చేసుకోవాలి నేను చూపిస్తా, చూడండి. మనం ఇందాక చూపించిన దానికి థ్రెడ్ ఎలా యాడ్ చేయాలి, ఇలా యాడ్ చేసాం కదా. ఇప్పుడు నేను దీన్ని వాల్కి అతికించి కంప్లీట్ అయ్యాక దీన్ని ఇలా వాల్కి హ్యాంగ్ చేశాను, చూడండి.